గోవర్ధన్ వన్ టౌన్ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలి. దురుసుగా ప్రవర్తిస్తున్న వన్ టౌన్ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలి. దురుసుగా ప్రవర్తిస్తున్న వన్ టౌన్ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలి. గోవర్ధన్ వన్ టౌన్ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలి. దురుసుగా ప్రవర్తిస్తున్న వన్ టౌన్ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలి. పారిశ్రామిక ప్రాంతంలోని గోవర్ధన్ వన్ టౌన్ సిఐ బాధితుల పక్షాన పోయి రిప్రజెంటేషన్ చేస్తే దురుసుగా ప్రవర్తించడం, అసభ్యకరమైన పదజాలంతో దురుసుగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది. ఒక ఎర్ర జెండగా బాధితుల పక్షాన ఒక రిప్రజెంట్ చేయడానికి పోతే నువ్వు దురుసుగా ప్రవర్తిస్తే ఒక సాధారణ వ్యక్తులు పోతే వారికి ఏం న్యాయం చేస్తావు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. గోవర్ధన్ వన్ టౌన్ సిఐ గారు ఎవరు పోయినా కూడా ఇదే విధంగా దురుసు ప్రవర్తనతో ఇక్కడ నేనే ఒక రౌడీలకు వారసునిగా ఈయన వ్యవహరించడం జరుగుతూ ఉంది. గతంలో కూడా బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు అయినా కూడా వారిపై ఇదే విధంగా దురుసుగా ప్రవర్తించడం, మొన్నటికి మొన్న యువ న్యాయవాది పైన కూడా ఇదే విధంగా దురుసుగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కానివ్వండి, రామగుండం సిపి, ఏసీపీ గారు వీరిపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మనము ఒక బాధితుల తరపున సమస్యను పరిష్కరించాలని సిఐ దృష్టికి తీసుకెళ్తే అసలు మీరు ఎవరు, మీరు ఎందుకు వచ్చారు, అసలు మేము చెయ్యము, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపో అని చెప్పి ఇలా నిర్లక్ష్యం సమాధానం చెప్పడం జరుగుతూ ఉంది. అసలు మీరు ప్రజలు కట్టే పన్నులతో మీరు ఇలాంటి రోజున జీతాలు తీసుకొని మీరు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి మీరు ప్రజలను ప్రజల పట్ల ఈ విధంగా వ్యవహరించడం సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి సిఐపై వెంటనే ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మన రామగుండం సిపి, ఏసీపీలు కూడా తక్షణమే ఇతన్ని సస్పెండ్ చేయాలని కూడా అఖిల భారత విద్యార్థి సమైక్యగా డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. మానసిక పరిస్థితి సరిగ్గా లేని ఈ సిఐ గారిని సైకాలజిస్ట్ కు చూపించాలని, ఎవరు పోయినా వారిపై వాగడము, అరవడము, వీళ్ళని గెంటేయని అని చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఈ సిఐని సైకాలజిస్ట్ కు చూపించాలని, అదేవిధంగా ఈ సిఐ పై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము.